హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్‌లో వీడియో పోస్ట్ చేయక చాలా రోజులవుతుందండి. నాకే హెల్త్ బాలేదు. గొంతయితే చాలా మారిపోయింది. ఇంక తగ్గుతుందేమో అని చూసి అస్సలు తగ్గడం లేదు. ఎలాగైనా సరే వీడియో పెట్టాలనైతే పెడుతున్నాను. వాయిస్ కొద్దిగా బావుండకపోవచ్చు. అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనము విజయ విఠల టెంపుల్‌కి సంబంధించిన వీడియో అయితే చూస్తున్నామండి. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా చూడండి. అలాగే మీరెవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ దేవాలయంలో ఎన్నో శిల్పాలైతే ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసేది నాట్య మండపము. శ్రీకృష్ణదేవరాయల వారి రెండవ భార్య అయినటువంటి తిరుమలాదేవికి నాట్యం చేయడం అంటే చాలా ఇష్టమండి. ఆమె కోసమైతే ఈ మండపాన్నయితే నిర్మించారు. ఇక్కడ ఎంతోమంది వచ్చి నర్తకిలుంటారు కదండీ! ఆ కాలంలో డాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చి నాట్యం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. దీనికొక ప్రత్యేకత ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! వీటినైతే సప్త స్వరాలొస్తాయి. వీటిని మనము గంధపు చెక్కతో కొట్టినట్టయితే ఈ స్తంభాలని మనకు సప్త స్వరాలనేటివి పలుకుతాయి. అదేనండి ఈ నాట్య మండపానికి ఉన్నటువంటి ఒక మంచి ప్రత్యేకత. అసలు అంత అద్భుతంగా ఎలా నిర్మించారో కదండీ! మనము గంధపు చెక్కతోని కొడితే మనకి సప్త స్వరాలు వినిపించేలాగా కొట్టారంటే ఎంత టెక్నాలజీ వాడారో, ఏం వాడారో కదండీ! చాలా అద్భుతము. కానీ మనమైతే ఇప్పుడు అది కొట్టడానికి అవకాశం లేదండి. దాదాపు ఒక 7 ఇయర్స్ బ్యాక్ అయితే వాటిని మనం వెళ్ళి కొడితే వచ్చేవంట. ఇప్పుడైతే అసలు మనకి దాన్ని టచ్ కూడా చేయనీయట్లేదండి. మనకైతే ఇప్పుడు మనకి ఇదంతా దేవాలయం లోపల. దేవాలయం లోపల మనకైతే మొత్తం చీకటిగానే ఉంది. లోపల విష్ణుమూర్తి విగ్రహం ఉండేదంట. ఇప్పుడైతే ఏమీ లేవు. మనకి ఈ దేవాలయం చుట్టూ తిరగడానికి అంటే లోపల నుంచి తిరగడానికి ఒక చిన్న సందులాగా ఉంటుందండి. దాంట్లో మనము ప్రదక్షిణలు అవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు కదండీ! దీని నుంచి వెళ్ళైతే చేయొచ్చు. కిందికి ఎళ్తే మనకి చీకటేముండదు. చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు టెంపుల్‌కి సంబంధించిన అన్ని విషయాలైతే గైడ్ ద్వారా మేము తెలుసుకున్నామండి. ఇప్పుడైతే మీకు గైడ్ అన్ని విషయాలను కూడా చెప్తూ ఉంటారు. మధ్యలో నేను కూడా చెప్తూ ఉంటానండి. వాళ్ళైతే మనకు చాలా బాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. వీడియో చూడండి చాలా బాగుంటుంది. అన్ని దేవాలయంలో ఓన్లీ ఇమాజినేషన్ చేసుకుని నిర్మాణం చేసిన అనిమల్ ఇది ప్రాణి. అవును, ఇది జీవంతంగా ఉండేది కాదు, ఊరికే ఇమాజినేషన్ షో చూసే చేసినది. దీని పేరు యాళి అని. యాళి. దీంట్లో 7 నుంచి 8 అనిమల్స్ మిక్స్డ్ అయినా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్స్ బాడీ, ఓకే, లెగ్ అండ్ హ్యాండ్ టైగర్, మౌత్ వచ్చేసి సింహం మోది, తొండం వచ్చేసి ఏనుగుది, చేరుతాడు, కన్ను అండ్ పళ్ళు వచ్చేసి క్రొకడైల్ది, కన్ను పండ్లు ముసలి, ఇది మెడ, కాదు ఇయర్, చెవు వచ్చేసి ర్యాబిట్ కుందేళ్ళు, ఈ పోతుది కొమ్ము, పోతు మేకపోతు, ఓకే, కొమ్ము కొమ్ము. ఇది స్నేక్ ది టోకం, పాముది. ఇవన్నీ ఆల్ మిక్స్డ్ అయిన ఒక అనిమల్ యాలి. ఓకే, ఇక్కడ చూడండి సార్, పైన చూడండి సార్, గోవర్ధనుడు. ఇది పూతని రాక్షసి. దాని పైన క్వశ్చన్ అంటే కృష్ణుడు. ఇక్కడ పైన చూడండి సార్, నాట్యం చేస్తున్న కృష్ణుడు. ఇది లక్ష్మీ నరసింహ అని. ఈ రెండు స్టాచ్యూలు కనిపిస్తావు కదా ఇక్కడ జయ విజయుడు, విష్ణు ద్వారపాలకులు. ఇక్కడ స్త్రీల 2 స్టాచ్యూలు కనిపిస్తావు కదా, దేవుడికి గాలి ఇస్తున్న చామరం అంటారు దీనికి. చామరం గాలి ఇస్తున్నది. పైన చూడండి సార్, శ్రీరాముడు సుగ్రీవుడికి దర్శనమిచ్చిన ఒక విశేషమైన స్టాచ్యూ అది. ఇక్కడ చూడండి సార్, జాము అంతా సుగ్రీవుడు జాము అంతా అంగదర్శనం. వాలి సుగ్రీవుడు యుద్ధం చేస్తున్న ఒక దృశ్యం. పైన చూడండి సార్, మధ్వాచార్య స్టాచ్యూ సార్. ఇది విష్ణు స్టాచ్యూ. ఇది నాగని పట్టుకున్న గరుడ విగ్రహం, విష్ణుడు వాహనం. చేస్తాం కాదు హోలీ పండగంలో కామదహనం అని అది. ఆయన రథం మీద కూర్చొని, ఇది ఆయన వాహనం వచ్చేసి రామచిలక, చిన్నది కనిపిస్తుంది రామచిలక అని. ఈ 2 స్టాచ్యూలు కనిపిస్తాయి కదా, రతి మన్మథల స్టాచ్యూలు.
ఇక్కడ చూడండి సార్, శ్రీరామచంద్ర ఆదేశం మేరగా లంకాకి వెళ్ళిన హనుమంతుడు పైన ఆ లంకలో వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రాక్షసులు అటాక్ చేసింది దృశ్యం, అటాక్ చేసింది వాళ్ళని ఎలా సదా కొడతాడు అని, తోకది కొట్టది, ఆడతో తక్కేది, చేతితో కొట్టేది. ఓకే ఓకే తర్వాత రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం దిశకి వస్తాడు. ఎవరి పైన? హనుమంతుడి పైన. ఇక్కడ చూడండి, ఈయన ఇంద్రజిత్తు హనుమంతుడి పైన బ్రహ్మాస్త్రం దిశకి వచ్చేటప్పుడు వద్దు వద్దు ఇడి వద్దు, నేను నీ వెనక వస్తానని ఈ రావణాసురుడు ఆస్థానికి తీసుకెళ్తాడు వచ్చి. అప్పుడు ఈ 10 హ్యాండ్ అండ్ హెడ్స్ ఉన్నది రావణాసురుడు. ఈయన ఏమంటాడంటే వీరికి కూర్చొని ఆసనం కూడా ఇవ్వద్దండి అని చెప్పాను. అప్పుడు తన తోకని ఆసనం చేసుకొని దీని ఆపోజిట్ గా క్వశ్చన్ ఆంజనేయుడు. ఓకే ఓకేనా? చూడండి సార్, తన హనుమంతుడు తోకాకి నెగ్గి పెట్టేటప్పుడు లంకని దహనం చేస్తున్న హనుమంతుడు పైన పైన పైన. ఇది మోడల్ గోపురం ఎలాగుంటుంది అని. ఇక్కడ ఇది శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు. ఇది చూడండి సార్, మోడల్ గా నిర్మాణం చేసిన పిల్లలు. ఇది గోపురం ఇలాగే ఉంటుంది అని. దీనికి దానికి బయటికి వచ్చిన ఉగ్ర నరసింహుడు, ఆ పక్క ఉండేది హిరణ్యకశిపు. పైన చూడండి, ఉగ్ర నరసింహుడు, హిరణ్యకశిపు యుద్ధం చేస్తున్న ఒక దృశ్యం. రెండేది. మూడోది వచ్చేసి ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని సంహారం చేస్తున్న ఒక దృశ్యం. పైన పైన చూడండి సార్, మళ్ళా రామాయణం స్టోరీ. శూర్పణికి ముగ్గు చెవు కోస్తున్న లక్ష్మణుడు. ఇక్కడ చూడండి, సీతారామ లక్ష్మణుడు 14 సంవత్సరం వనవాసమును ఉన్నప్పుడు రావణాసురుడు ఒక మాయా జింకాల వేషంలో వచ్చి సీత దగ్గర నిలబడతాం. ఆ జింక నాకు కావాలని చెప్పేటప్పుడు సీతామాత శ్రీరామచంద్రుడు దాన్ని వెనక వెళ్తారు సార్. అది నిల్లకపోయేటప్పుడు దానికి ధనుష్య నుంచి బాణం కొడతాడు అన్నమాట. అది అర్ధ మారిచే రూపం, అర్ధ జింక వేషం వస్తున్నాడు. మారీచుడు. అప్పుడు ఈ మారీచుడు కృష్ణ లక్ష్మణ సీత అని పిలుస్తుంది. అప్పుడు లక్ష్మణుడు రాముడు ఏదో ఒక ఆపదలో ఉన్నాడు అని తెలుసుకొని సీతామాతక ఒక లక్ష్మణ రేఖ వేసి రాముడి దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు దీని అంతా తెలుసుకున్న రావణాసురుడు ఒక్క బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్షాటన రూపంలో సీతామాతను అపహరణం చేసిన ఒక దృశ్యం రామాయణ స్టోరీ. ఇది ఫస్ట్ వచ్చేసి మత్స్య అవతారం అంటే ఫిష్. ఇది కూర్మ అవతారం తాబేలి. మూడోది వచ్చేసి వరహ అవతారం ఉంది. ఇక్కడ చూడండి, నాలుగోది వచ్చేసి నరసింహ అవతారం, ఐదోది వచ్చేసి వామన అవతారం, 6 రామ పురుషరామ అవతారం. ఇక్కడ చూడండి బలరామ అవతారం, 7 వచ్చేసి, 8 వచ్చేసి కృష్ణ అవతారం, 9 అవతారం వచ్చేసి కల్కి అవతారం. ఇది మొత్తం కళ్యాణ మంటపం మనుషులకి కాదు. ఇప్పుడు 9 అంటే బుద్ధ అవతారం అనేది ఇక్కడ చేయలేదు, చూపిస్తాను. ఇది కళ్యాణ మంటపం టోటల్. అర్థమైతే 15 సంవత్సరంలో నిర్మాణం చేసిన సంగీతం ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయ సెకండ్ వైఫ్ చిన్నాదేవి డాన్సర్ నర్తకి అయమ్మ కోసం నిర్మాణం చేసిన మంటపం సంగీత మంటపం. ఇంకొకటి ఉత్తర ద్వారం, నార్త్ ద్వారం ఈ సంగీత మంటపం. 2 శ్రీకృష్ణదేవరాయ నిర్మాణం చేసింది. అయమ్మ పేరు చూడండి సార్. ఈ సంగీత మంటపం ఎవరు నిర్మాణం చేసినారంటే ఉండేది ఇక్కడ. ఇది బ్లూ ప్రింట్ సార్. మనం ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ వేసుకుంటాం కదా, అలా మాత్రం ఈ ఎలా ఉంది ఏ మోడల్ గా నిర్మాణం చేసింది సంగీతం. ఇది అధిష్టాన భాగం ఫస్ట్ స్టెప్. రెండోది వచ్చేసి దళాలు. దళాలు అంటే మనము దీపాలు పెడతాం కదా అది. మూడోది వచ్చేసి బ్యాంగిల్స్ డిజైన్, గాజుల మాదిరిగా ఉన్న డిజైన్ ఇక్కడ ఉంచింది. ఓకే.
నాలుగైదు వచ్చేసి కీర్తిముఖం. దీని పైన ఉన్న మంటపం సంగీత మంటపం. దీంట్లో 56 పిల్లర్స్ ఉన్నవి. 56 పిల్లర్స్ లో 56 డిఫరెంట్ సౌండ్ వచ్చేటట్టు నిర్మాణం చేసినారు. ఇక్కడ చూడండి సార్, పెద్ద పెద్ద డిజైన్స్ లో డిజైన్ ఉంది కదా, బ్యాంగిల్స్ డిజైన్ లో ఊళ్ళు పెద్ద పెద్దగా ఉన్నవి. ఇక్కడ చిన్న చిన్న ఊల్స్ ఉన్నవి, కడ్డీ వస్తుంది సార్. ఇలా కడ్డీ వచ్చేటట్లు ఊల్స్ చేసినారు సార్. ఓకే ఓకే. ఇది ఒక టెక్నికల్. అవునవును. అవునా, ఇక్కడ వేస్తే కూడా వస్తుంది సార్. పర్లేదు పర్లేదు. కనిపిస్తుందా లేదని నేను ఇక్కడ చూడండి. అంతేలేండి, అర్థం హోల్స్ లేండి. ఇలాగ ఉన్న బ్లూ ప్రింట్స్ లో కొద్ది ఉన్నాయి సార్. ఈ సంగీత మంటపం చుట్టూ ఒక్కొక్క బ్లూ ప్రింట్ లో విష్ణువుల దశావతారాల స్టాచ్యూ నిర్మాణం చేసినాము. ఓకే ఓకే. చుట్టం ఇది కృష్ణావతారం. ఇంకొకటి ఈ మూతలు కనిపిస్తాయి పైన కూడా ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చిన నీళ్లు ఈ మూతలో పడేసి ఓళ్ళలో పడతా ఉన్నమాట. ఈ ఓళ్ళు ఈ మూతలో వచ్చేసి ఈ ఓళ్ళలో పడతాం. స్లోగా రావాలి, ఎందుకంటే సంగీతం చేసే వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ ఆయకూడదు. అందుకని వర్షం వచ్చిన డిస్టర్బెన్స్ ఆయకూడదు అన్నట్లు నిర్మాణం చేసినామంట సంగీతం. వెనక కనిపిస్తావా? వెనక ఓకే. అవి డెకరేషన్ చేసేకి, పూల అలంకారం చేసేకి, మావు చెట్టిన ఆకులు తోరణాలు కట్టేకి చేసింది. ఓకే. వీళ్ళందరూ మన దేశ వాళ్ళు కాదు, మీకు వచ్చిన వాళ్ళు విదేశీకులు వీళ్ళంతా కూడా. మొత్తం